అరే బాబు, సిగరెట్ మందు మానేంట్రా ముందు. మన జానీ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ మరియు ఈ వీడియో చూస్తున్న వారందరికీ పేరుపేరున మన ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్కి ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. మీ జానీ వండర్స్. వీళ్ళేంటి ఏదో కొట్టుకొచ్చినట్టు పరిగెత్తిపోతున్నారు? బాబు ఈడెవడ కత్తెట్టుకొచ్చేస్తున్నాడు, ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. ఏరా రన్నింగ్ రేస్ ఏంటి? ఏరా ఏంట్రా అంత అడవిడిగా పరిగెడుతున్నారు? ఏం కొట్టుకొచ్చారు చెప్పు. ఇదేంద్రిదా ఆఫీస్ నట్టుందా? ఎవరు బ్రో నువ్వు? సేమ్ నాలాగా ఉన్నావు. ఎవరబ్బయ్యా నువ్వు నాకులాగా ఉన్నాయా? ఏదో ఒక హాస్పిటల్లో పుట్టి ఇద్దరు మీ అమ్మమ్మ పిల్లోని మార్చేసి మా పిల్లోని మీ అమ్మమ్మ చేసినట్టుందా అబ్బయ్యా? ఇదేదో ఆఫీస్ నట్టుందా? అసలు ఏందో ఈ కథ? అసలు ఎక్కడి నుంచి వచ్చో, ఏ ఊరు మీది? అసలు ఈ కథ ఏంది చెప్పు నాకు. బ్రదర్, నన్ను బయట ఎవడో చంపడానికి అటు ఇటు తిరుగుతున్నాడు బ్రదర్. అవునా? ముందు ఆడేసి వచ్చి అప్పుడు నీతో మాట్లాడతానులే. ఈడనా ఏదవ్వా? వీడి ముఖం చూస్తుంటే అంత సీన్ లేదులే వీడికి. ఒక్కసారి వాడు వెంట పడ్డావా నరికేస్తా. నేనెవరని పడ్డానండి? ఎందుకు కొడతావు నన్ను? ఎవరు నష్టం? మరి ఆడింటికి పరిగెత్తుతున్నావు రా నువ్వు? ఇక్కడికి ఎవడో లేడు అనుకున్నావా? నేనున్నాను. వాడు ఎవడో కూడా తెలియదండి నాకు. నాకు ఎందుకు కొడుతున్నామని? అబ్బా అనవసరంగా కొట్టేసామండి. ఎవడైతే ఏముందిలే, ఈసారి కొట్టేసాంగా. నిన్ను కొడతాం ఏంటబ్బా? అసలు ఏం ఈ కథ నాకు ఏం అర్థం కావట్లా. ఏంది అసలు? ఎందుకు కొట్టినాడు నిన్ను? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. ఫ్రెండ్షిప్ చేసి మోసపోయిన బ్రదర్.
నేను ఫ్రెండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులే బ్రదర్. నేనే చేశాను బ్రదర్. తర్వాత మా బిజినెస్ చాలా డెవలప్మెంట్ అయింది. కాడువ నన్ను ఏం చేసాడు, ఎందుకు చేసాడు నాకు ఏం తెలియదు. నమ్మక ద్రోహం చేసి నన్ను నిలువెత్తున మోసం చేశాడు బ్రదర్. ఆ బాధను తట్టుకోలేకపోయాను. నేను వాడి చేతిలో మోసపోయాను. ఇదేంటని అడిగితే ఈ ఊరు వెళ్ళిపో లేదంటే నేను చంపించేస్తానని బెదిరించాడు. నాకేం చేయాలో ఏంటో నాకు తొయ్యలే. దానికి ఏంటి సొల్యూషన్ నాకు అర్థం కాలేదు. వాడితో బిజినెస్ చేయకముందు వాడు నా పరిచయం. అప్పటి నుంచి కూడా మేము ఇద్దరం స్నేహంగానే ఉన్నాం. కానీ ఎందుకు మోసం చేశాడు నాకు అర్థం కాలే. అర్రే నీకు చాలా పెద్ద సమస్య వస్తుంది అభయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నిళ్ళు 10 మంది అనుకుంటున్నావా? అలా కాదు కానీ నేను చెప్తాను అబ్బయ్యా, నువ్వు అలా ఉండు, నువ్వు గమనుడు, నేను చూసుకుంటా. నా దగ్గర ఒక మంచి ప్లానింగ్ ఉంది అబ్బా. దాన్ని నేను అమలు చేస్తానులే. నువ్వేం కంగారు పడ మాకే. నీకులాగా వెళ్ళి ఆడికి అత నేను చూసొస్తాను, నువ్వేం కంగారు పడకబ్బయ్యా. వెళ్తా మరి. వచ్చేస్తున్నాను రబ్బులుడా. హాయ్ బ్రదర్. నువ్వేంటి ఇక్కడ ఇంకా బతిగా ఉన్నావా? నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను బ్రదర్, అది చెప్దాను వచ్చాను నీకు. అండర్స్టాండింగ్ వచ్చావా? ఏంటది? నీతో కాంప్రమైజ్ అయిపోతాను బ్రో. ఏంట్రో కాల్ మీద కాల్ వెళ్ళింది. నా కాల్ మీద నా కాల్ వెళ్ళింది. ఈయన అభ్యంతరమా? కాంప్రమైజ్ అంటున్నావు ఏంటది? ఈ బిజినెస్ నాకు వదిలే బ్రో. నీకు దీనికన్నా పెద్ద బంపర్ ఆఫర్ ఇస్తాను. బంపర్ ఆఫరా? ఏంటది? అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేసి చెప్పాను కదా నీకు. అమ్మాయికి ఏమన్నా అక్కుందా? సెట్ చేస్తావు నాకు? అంటే ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ సెంట్రల్ మినిస్టర్, మైనింగ్ సెక్షన్లన్నీ చూసుకుంటూ ఉంటాడు. అది నువ్వు ఒప్పుకున్నావు అనుకో, అందులో నీకు పార్ట్నర్షిప్ ఇప్పిస్తా. ఈ చిన్నది నాకు పడాయి, ఓకేనా? అంత పెద్ద లాభాలు వదిలేసి చిన్నదాని గురించి ఎందుకు? ఇంట్లో ఏదో ఉందా, ఏంటది? ఏం లేదు బ్రో, అది పొలిటికల్ సంబంధించింది. అందులో రాజకీయ నాయకులు అందులో డిబేట్ ఉంటారు. వాళ్ళందరూ మేనేజ్ చేయాలంటే నా వల్ల అవుతావు. అదే నువ్వు అనుకో ప్రతి ఒక్కరిని సెట్ చేయగలవు. అందుకని నీకు ఇచ్చిన ఈ ఆఫరు. నీకు ఇవన్నీ కావాలంటే ఈ మైనింగ్ సెక్షన్లన్నీ కాంట్రాక్ట్ ఇప్పిస్తాను. మైనింగ్ సెక్షనా? మైనింగ్ అంటే మామూలు మైనింగ్ కాదు, బంగారం. తవ్వుకున్నంత నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. బంగారమా? ఈ అగ్రిమెంట్ ఓకే అయితే కనుక ఇదిగో పేపర్స్ ఇచ్చాను, సైన్ పెట్టేస్తే ఇక్కడ అగ్రిమెంట్ సెట్ చేసుకోవచ్చు, ఓకేనా? రెడీ అంటే పేపర్లు ఇక్కడే ఉన్నాయి రెడీగా, సంతకం పెట్టి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు బ్రో, పొద్దున కాఫీ తాగినప్పుడు కొంచెం కాలేదు, అందుకని అలా వస్తుంది. సరేనా? ఈ అగ్రిమెంట్ ఇచ్చినా సైన్ చేసేత్తరా? అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. ఇంకా ఏం లేదు, ఇంకా నీ బతుకు అయిపోయింది. ఇంకా ఏమన్నా అన్నావా? లేదు మరి అది పెద్దలేదు కలిపినట్టు అనిపించింది. చెప్పాను కదా సార్, ఒక కాఫీ తాగిన కొంత కలిపోందని. అది రెడీ, మరి వెళ్ళేస్తాను అయితే, ఓకేనా? జాగ్రత్త బ్రో అయితే. ఓకే, కంగ్రాస్. నువ్వు బాగా గోల్డ్ కాయిన్ కొట్టి మొత్తం అంతా మన దేశం అంతా దత్తా తీసుకోవాలని కోరుకుంటూ మన మళ్ళీ ఎప్పుడు మీటింగ్? అగ్రిమెంట్ రెడీ. త్వరలో ఎలాంటి ట్రైన్లను బంగారం పంపిస్తాను నేను. గూడ్స్ బండి బంగారంతో చేయాలి. ఎంత అవుతుంది కనుక్కో. మీకు ఫైనల్గా మిగిలితే గూడ్స్ బండిలో బొగ్గే. ఏమన్నా అన్నావా? ఇది ఏమనలేదు, ఏదో అన్నట్టు అనిపిస్తుంది నాకు. భయ్యా అగ్రిమెంట్ రెడీ అయిపోయింది, సేమ్ ప్లేస్కి వచ్చేస్తున్నాం మేము. ఎక్కడా బేరా? నేను ఎక్కడ ఉన్నా వచ్చి బాగుంటూ అవుతుంది. నేను మళ్ళీ మైనింగ్ దగ్గరికి వెళ్ళాలి కదా. అబ్బా, అప్పుడే మైనింగ్ దాకా వెళ్ళిపోయిందా? బ్రదర్ అన్నాడు మనోడు, ఎక్కడికో మైండ్ బ్లాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళి మనకు జరికేస్తున్నాడు.
హలో, షాక్లో ఉన్నావు నాయనా. లడ్డు కావాలా? ఇది తగిలింది ఇక్కడ. ఎలాగుంది దెబ్బ? దెబ్బ తెలుసు కదా. గుడిని మింగిది ఒకడైతే గుడిలో లింగాన్ని మింగిది ఒకడు. నువ్వు నన్ను మోసం చేసి ఎదుగుదామనుకున్నావు. మోసం అంటే ఎలా ఉంటుందో నీకు చూపిద్దామని నేను అనుకున్నా. బంగారం కావాలా నీకు? వెళ్ళు తవ్వేసుకో. టయానికి బ్రదర్ దొరికాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ ఆటలకి ఇంకా క్లిష్టపు ఉండదు, కొనసాగిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయిన తగలాలి బ్రదర్, నీకు తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్, కరెక్ట్ అయినకి కరెక్ట్గా దొరికావు. బ్రదర్ నీ పేరేంటన్నా? సాగర్ బ్రో. నీకు కూడా మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరిని పెడితే వాడిని గుడ్డిగా నమ్మకూడదు. నమ్మవనుకో సాగరో, నాగార్జున సాగర్లో డ్యామ్ ఎత్తితే నీళ్ళని వెళ్ళిపోతాయి చూడు, అలాగ అయిపోద్ది మన పరిస్థితి. ఏమీ మిగలదు. లైఫ్లో నీకు ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నాను మర్చిపోకు, ఓకేనా? ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇంకో కూడా మర్చిపోకునన్నా. ఓకే బ్రో, చాలా మంచి మాట చెప్పు. దీన్ని ఎప్పటికీ మర్చిపోను, అలాగే నిన్ను కూడా మర్చిపోను. నీకు నేను మంచి మాటలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో ఒకరికి ఆశ్రయం ఇస్తే మనతో పాటు వాళ్ళ వెతుకుతారు, 10 మందికి మంచి లైఫ్ ఇస్తారు. అదే ఒకరిని అనగతొక్కాలని చూస్తే వాడే మనల్ని అనగతొక్కేస్తాడు. నీకు డీటెయిల్గా ఒక చిన్న కథ చెప్తాను రా. ఇంతకు నువ్వు సంతకం పెట్టిన పేపర్లేడు తెలుసా? ఇంతకు నువ్వు చేసి వ్యాపారాలన్నీ నీ సొంత కాదని నాకు రాసిచ్చినట్టు. ఇక్కడి నుంచి నీకు ఏ సంబంధం లేదో నువ్వు ఒప్పుకున్నట్టు అభయ. అసలు ఏం జరిగిందంటే నీకు కథ చెప్తాను. అది మ్యాటర్, ఓకే? బాబు మరో లడ్డు కావాలా? లడ్డు అని దోల తీర్చారు. ఇదిరా అబ్బాయి, నీకు పైనగా చెప్పాల్సింది ఏంటంటే, మా గోదావరిలో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇదంతా చేసింది నిన్ను మోసం చేయాలని కాదు, నువ్వే చేసింది మోసమని నీకు తెలియాలని చేసింది ఇదంతా. ఈ చుట్టుబాబు నోట్ల నుంచి మాట్లాడడం కష్టం, కానీ ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట అక్కడే ఉంటుంది. హలో బావా, బంగారంతో గూడ్స్ బండి తయారు చేద్దామన్నావు కదా, ఒకసారి దాని గురించి నీతో మాట్లాడాలి. ఖాళీయేనా? బంగారం అన్న పదనత్తంతో ఉన్న దగ్గర దాని మీద గొప్ప కలిగేసింది నాక. దీన్ని బట్టి మనకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, జీవితంలో ఎప్పుడు ఎవరిని మోసం చేయకూడదు. కష్టమో నష్టమో ఒకటి పొట్ట కొట్టకుండా కష్టపడి మన బతికేదో మనం బతకడం చాలా మంచిది.